ఈ రోజు అయితే మనకి పట్ట ట్రిప్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే మనం బయలుదేరితే వెళ్తాము. ఆల్రెడీ అయితే మనం మనుగులూరు అయితే దాటామండి. మనం వెళ్ళేటప్పటికైతే అయితే పాయింట్లు అయితే పెట్టేశారు. మీకు అనిపిస్తుంది కదా, ఇదైతే ఫస్ట్ బండి రెండో బండి అండి. మన అయితే కనుక ఆరో బండి అండి. ఈ రోజు పాయింట్ వచ్చేసి ఆరుబల్లి పాయింట్ అండి. ఇవైతే కనుక చాలా లాంగ్ అయితే వెళ్ళాలి. మీకు అనిపిస్తున్నారు కదా, వాళ్ళు అయితే ట్రైల్ అయితే రెడీ చేస్తున్నారండి. ట్రైల్ ఎందుకు అంటే వాళ్ళైతే బకెట్లతో నీళ్ళు జరేసుకోకుండా సింపుల్ గా వీటిలో అయితే నింపుకుని సింపుల్ గా ఆ డొక్కులు అయితే వేసుకున్నారు. మీకు చూపిస్తానండి తర్వాత వీడియోలో. ఇప్పుడైతే మనం వాళ్ళు అయితే వారకైతే వచ్చేసిందండి. వారకు వచ్చేసి గుండీలు అయితే మనం వెళ్ళేటప్పుడు మొత్తం నీట్ గా గెల్లగెల్లని గుండి అయితే కట్టేశారండి. కనిపిస్తున్నాయి కదా డొక్కులు, ఆ డొక్కులతో ఇవన్నీ బకెట్ అయితే తెస్తా చూడండి. ఆ బకెట్లతో అయితే పక్కన పెట్టుకుని ఈ డొక్కుతో దాంట్లో వేసుకుని పిల్ల అయితే కౌంటింగ్ అయితే చేస్తున్నారు. ఈ పని అయితే చాలా సింపుల్ గా అయితే ఉందండి. ఇక మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సైజుల విషయానికి వస్తే కనుక సైజులు అయితే కనుక 4 కానించి 5 వరకు అయితే ఉందండి. పిల్ల అయితే కనుక చాలా బాగుందండి. కాకపోతే మీరు ఎప్పుడన్నా పంగస్ పిల్లకి వెళ్ళినప్పుడు ఫస్ట్ బండి అయితే పెట్టుకోమండి. ఎట్టుకుంటే మూడో బండి 4వ బండి కింద ఎట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ బండి ఎట్టుకునే వాళ్ళకి అయితే చాలా పిల్ల అయితే నలిగిపోతుందండి. ఈ రోజు సేమ్ పాయింట్ లో కూడా అలాగే ఫస్ట్ బండి అయితే కొద్దిగా డ్యామేజ్ అయిందండి. ఎందుకంటే మళ్ళీ వల్లాకి వచ్చినప్పుడు మళ్ళీ డ్యామేజ్ అవుతుంది ఏంటో తెలియదు కానండి. సేమ్ సిచ్యువేషన్ నేను ఒకసారి అలాగే ఫేస్ చేశానండి. ఈ కనిపించే ఆయన మా బావండి. ఈయనే మాకు బలి చెప్పిన ఆయనండి. శ్రీపారు ప్రసాద్ అంటారండి. ఈయనండి బలి చెప్పింది ఇది. ఇవైతే కనుక 6 బళ్ళు కూడా ఇతనే చెప్పాడండి మాకు బళ్ళు. బావ ఫోన్ చేసి రేపు చిట్టులో వస్తామంటే వస్తానని చెప్తే బావ సరే అన్నాడు. ఇక మనకైతే ఒక బకెట్ బాగుంటే బకెట్ వేస్తున్నాడండి. వాంటర్ గారు కూడా లెక్క వేసిన తర్వాత కౌంటింగ్ అయితే చేయమన్నారండి వాంటర్ గారు. ఇక మా బావ అయితే కౌంటింగ్ అయితే చేస్తున్నాడండి. కౌంటింగ్ అయితే బకెట్కి వచ్చి 200 పిల్లలు అయితే వేస్తున్నారంట. 200 పిల్లలకి మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనది అయితే లాస్ట్ బండి అండి. అందువల్ల సింగిల్ గా అయితే ఉంది మరి బండి. ఇదైతే కనుక మన క్యాసర్ టోల్ గేట్ దాటిన తర్వాత మనం వాటర్ అయితే మారుస్తున్నామండి. పిల్ల కండిషన్ చూస్తున్నారు కదా, పిల్ల కండిషన్ అయితే చాలా బాగుందండి. ఇదైతే మనం వాటర్ మార్చినందుకు 200 అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుందండి, బోర్ వాటర్. కానీ పెద్ద సైజ్ పిల్లకైతే వాటర్ అయితే మార్చితే కనుక చాలా ప్రాబ్లం అయితే అయిపోతుందండి. మీకు అనిపిస్తున్నాయి కదా, ఇప్పుడైతే మనం వాటర్ మార్చిన తర్వాత అండి ఆల్రెడీ మనం 2 సార్లు అయితే వాటర్ అయితే తీసి పెట్టడం అయితే పెట్టామండి. ఇదైతే 3వ తరవ మనం